ఓం నమ శివాయ. కొద్ది జ్ఞానం మీద ధ్యాస ఉండాలి కానీ ఇతర వ్యామోహాల మీద వెళ్ళకూడదు. అంటే పక్క వాళ్ళు ఏవేవో చేస్తుంటారు, చేయకూడని పనులు చేయవచ్చు, ధర్మవిరుద్ధమైన పనులు చేయవచ్చు. ఏవో మనం వాళ్ళలాగా మారిపోవాలనుకోకూడదు. ఒకరిలా మనం ఎందుకు మారాలి? ఇప్పట్లో వచ్చినటువంటి అనేక మందిలో, యువతలో ఇలాంటి ఒక ఆలోచనలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇది మంచిది కాదు, మన జ్ఞానానికి అవరోధాలు అని గ్రహించాలి. ఏంటి? అనుకరించడం. ఏదో ఒక చిత్రాల్లో ఎవరో నటిస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు నటిస్తారు? జీవనాధారం కోసమే. కోటి విద్యలు కూటి కొరకే. వాళ్ళు జీవనాధారం కొరకు నటిస్తున్నారు. దానికి తగిన పారితోషికం వాళ్ళు ఎవరు ఆ చిత్రం వాళ్ళు ఇస్తారు. తగిన పారితోషికం ఎంతో ఉంటుంది, ఎంతో ఉన్నతంగా ఉంటుంది. ఎందుకు ఎందుకు ఇస్తారు? నటించారు కాబట్టి. ఆ నటించారు, దాని తగిన డబ్బు తీసుకుంటున్నారు. ఆ డబ్బు ఎవరు చెల్లిస్తున్నారు? మనం చెల్లిస్తున్నాం. ఎందుకు? ఆ చిత్రాలు చూసి ఆనందిస్తున్నాం కనుక. గొప్పగా నటించారు, బాగా నటించారు, గొప్పగా ఉన్నారు, గొప్పగా పాడారు, అన్నీ బాగుంది. వెంటనే అనేక మంది వెళ్తారు, డబ్బంతా పోస్తారు అక్కడ. వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. మరి మనం గొప్పవాళ్ళు ఎప్పుడయ్యేది? ఎందుకు గొప్పవారు కాలేకపోతున్నారు మన వాళ్ళు అనేక మంది అంటే? అనుకరణ. ఈ అనుకరణ అనేది మన వాళ్ళని చాలా వరకు బలహీనం పరుస్తుంది. ఇది ఒక పెద్ద బలహీనత. ఈ అనుకరణ అనేది బలహీనత. ఏమంటే అందులో ఒక నాయకుడు అలా ఉంటాడు, ఇలా ఉంటాడు, అలా ఒక దెబ్బతో గుద్దితే 100 మంది పడిపోతారు. నాకు అంత శక్తి రావాలని ఇంకా దాని మీద ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అతనికి వీరాభిమాని అయిపోతారు. తల్లి ఏమైపోయింది, తండ్రి ఏమైపోయినాడు, గురువు ఏమైపోయినారు, వీళ్ళు కదా నీకు నాయకులు, వీళ్ళు కదా నిన్ను హృదయంలో పెట్టుకోవలసింది. వాళ్ళెవరు మనకొద్దు. వాళ్ళు ఏదో కన్నారు, వీళ్ళేదో కాలిపోయినారు. ఇప్పుడు మనకు కావాల్సింది మన నాయకుడు. జై నాయక, జై నాయక, జై వినాయక అని కూడా అనరు. ఇప్పుడు ఆ పండుగ రోజు మాత్రం వినాయక అంటారు. సంవత్సరానికి 350 రోజులు, 65 రోజులు అంటే 50 రోజులు జై నాయక, జై నాయక. ఎందుకు? పూర్తిగా పతనమయ్యేంత వరకు ఇదే పని. ఎందుకు? ఎవరినో మనసులో పెట్టుకుంటే మనం ఇప్పుడు గొప్పవాళ్ళం అవుతాం. నాయకుడు అయ్యాడు, మనం కూడా నాయకుడు అవ్వాలనేంత ఇది ధ్యాస మనలో ఉండాలి. అజ్ఞానం రారు. వాళ్ళని పొగడడం, మెచ్చుకోవడం, వాళ్ళకి ఎక్కడ లేని అభిమానం ఏర్పరచుకోవడం. భగవంతుడి మీద కూడా అభిమానం ఉండదు. సృష్టించిన సృష్టికర్త మీద అభిమానం లేదు. మనల్ని నిత్యం కాపాడుతున్నటువంటి తల్లి దీవెన, తండ్రి దీవెన, దాని మీద కూడా ధ్యాస లేదు. ఎవరి మీద వారి మీద ఉండకూడని వాళ్ళ మీద వ్యామోహం పెట్టుకొని అనేక మంది బలహీనులుగా మారిపోతున్నారు. ఇది అభివృద్ధి చెప్పే మాట కానీ ఎవరిని ద్వేషించి దూషించే మాటలు కావు ఇవి. మన సమాజం ఈ విధంగా అయిపోతుందని ఒక బాధతో అందరూ చెప్తారు. అనేక మంది చెప్తారు, నిగూఢంగా చెప్తారు, కొంతమంది బహిరంగంగానే చెప్తారు. ఎందుకు? ఇది మనలో ఉన్న బలహీనత, మన సమాజంలో ఉన్న బలహీనత. నటించిన దానికి కూడా పారితోషికం ఎంతో అధిక రూపాయలు తీసుకుంటున్న పారితోషికం, మరి అది వాళ్ళకి రానే వస్తుంది. మన మీదకి మళ్ళీ ప్రత్యేకంగా పోయి వాళ్ళకి ఇంతంతలా పూలమాలలు ఒక్కొక్కటి గజమాల అంట పోటీలు పడి వేసుకొని పోతారు. ఏమైంది మీకు? వాళ్ళు ఎవరికి పోయి మాలలు మనం ఎందుకు వెయ్యాలి? ఎందుకు వాళ్ళకి హారతులు, కొబ్బరికాయలు ఇవన్నీ కొట్టాలి? వాళ్ళేమో దేవుళ్ళ? పోటీ తల్లిదండ్రుల? జన్మనిచ్చిన తల్లిదండ్రులు పని చేస్తున్నారు. ఇవన్నీ కూడా సంస్కార విరుద్ధమైన పనులు. తల్లి గుర్తుపెట్టుకో. ఈ సంస్కారమైన విరుద్ధ పనుల జోలికి నువ్వు పోవద్దు. నీకు చదువు ముఖ్యం, బాధ్యత ముఖ్యం. చదువుకున్న తర్వాత నీ జీవితం ముఖ్యం. నీ జీవితం కోసం ఏం చేయాలి? నువ్వు ఏదో ఒక జీవన వృత్తి కోసం, ఒక ఉద్యోగం కోసం ప్రయత్నించాలి. నీకు జ్ఞానం ఉందనుకో, అవే నేను ఎత్తుకుంటే దగ్గరికి వస్తాయి. జ్ఞానవంతుల దగ్గరికి ఆ యొక్క ఉద్యోగాలు ఎత్తుకుంటూ వస్తున్నాయి. ఈ కాలం చూస్తున్నాం, మనం అనేకం చూస్తున్నాం. ఆ ఉద్యోగాలే మన కాళ్ళ దగ్గర పరిగెత్తుకొస్తున్నాయి. ఎందుకు? నువ్వు అంతర్జ్ఞానవంతురాలు అయిపోయావు. దీనికోసం ప్రయత్నించు, దీనికోసం ప్రాకులాడు. తాకట్టు పెడుతున్నాం, మన ఆలోచనలు ఎవరికి బానిసం చేస్తున్నాం? గ్రహించలేరా? గ్రహించండి. ఎందుకు? మీరు బాగుపడటానికి. ఇది ఎవరి మీద ద్వేషం, ఈర్ష కాదు. ఊరికే వాళ్ళు అక్కడ నటిస్తున్నారు అంటే వాళ్ళేమీ ఊరికి నటించడం లేదు. అందులో పోనీ మీకు ఏమైనా నీతి, దాని గురించి ఒక సంస్కారం కలిగిన మాటలు చెప్తున్నారంటే అది కూడా ఏముండదు. మన సంస్కారం ఎంతమందిలో ఉంది తెలుసుకోవాల్సిన అవసరం నీకుంది. సంస్కారం ఉండేవాళ్ళు ఎవ్వరు కూడా ఎవరిని ఇతరులు అభిమానించరు. దేశాన్ని, దేశమాతను, తన భాషను,
భాష తల్లిని, అన్నిటికంటే ముందు జన్మనిచ్చిన తల్లిని, తండ్రిని, వీళ్ళని సేవించడం, పూజించడం ఇది సంస్కారము. ఆ తర్వాత నీకు ఎవరైనా ఎక్కడైనా జ్ఞానబోధ చేస్తే, నీకు సహాయం చేస్తే, నీకు ఎవరైనా ఆపదలు ఆదుకుంటే వారిని కూడా మర్చిపోకుండా మనకు సహాయం చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకొని వారికి మరలా మనం తిరిగి సహాయం చేయడమే మన గుణం. కనుక మనం ఇవన్నీ నేర్చుకోవడమే సంస్కారం తల్లి. ఈ యొక్క పిచ్చి అభిమానం మాత్రం ఉండకూడదు. అభిమానం ఇచ్చడం అంటే బాగా నటించారు, బాగా పాడారు, బాగా ఆనందించారు, బాగా నవ్వించారు, ఇంతవరకు అక్కడ అనుభవించిన అక్కడే వదిలేసేవాళ్ళు. దాన్ని ఇంటి వరకు తెచ్చుకొని దాన్ని ఇంట్లో కూడా పెట్టుకొని అన్నం తినేటప్పుడు అదే, పడుకునేటప్పుడు అదే. ఇంకెప్పుడు మనకు తెలివి పెరిగేది, మన జ్ఞానం వచ్చేది ఎప్పుడు వస్తుంది? ఇంకా 24 గంటలు ఎవరి గురించి ఆలోచిస్తూ కూర్చొని వాళ్ళకి బానిసలుగా మారిపోయి తప్పితే వ్యామోహం బానిసలు తప్పితే ఇంకోటి ఏం కాదు కదమ్మా. ఇది నువ్వు గ్రహించాలి. సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రుగ్మతలు అనేకం ఉన్నాయి. దీన్ని మార్పు చేయడమే సంస్కరణ అనబడుతుంది. అలాంటి సంస్కర్తలు రావాలి, వచ్చి మార్పు చేయాలి, సమాజాన్ని మార్చాలి. ఎందుకు? అధర్మం వైపు వెళ్ళిపోతున్నటువంటి సమాజాన్ని ధర్మం వైపు తీసుకురావడం అనేది మన బాధ్యత అని చెప్పి సంస్కారం గురించి మరోసారి చెప్పుకుంటాను తల్లి. ఓం నమో నారాయణాయ, నమో నారాయణాయ. మాం రక్షమ్మ. శరణు ప్రభు, శరణు.